హలో గైస్, నీ ముందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అసలు ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి విషయాలను తెలుసుకోవాలన్న ఈ వీడియో చూడండి. ఇది ఆషామాషి వీడియో కాదు, అస్సలే కాదు. ఖచ్చితంగా వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి. మనము ఇందులో మాట్లాడుకోబోయే విషయాలు చాలా ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న సంఘటనలు ప్రతి ఒక్కటి మీకు వివరించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఒకే వీడియోలో ఇది అయిపోదు. దీనితోటి ఒక ఎపిసోడ్ రూపంలో మరిన్ని వీడియోలు వస్తాయి. ఒకే వీడియోలో అన్నీ చెప్పడానికి సరిపోదు. కావున అందరూ దీన్ని ఫాలో కండి. మీకు తెలుసో తెలియకో ఇతరుల దగ్గర చిక్కుపడి ఉంటున్నారా? లేదు అంటే ఇతరులతోటి మనం అనుకోని ఊహకు అందని విషయాలు కూడా జరుగుతున్నాయా ఇతరులతోటి? మనం ఎంతో శక్తివంతులమని మనం అనుకుంటుంటే అవతలి వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని మనకు ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వివరించి చెప్తూనే ఉంటాను, అన్నీ చెప్తాను. ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి వివరించి చెప్తాను. అసలు జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మిమ్మల్నే ఉద్దేశించి అంటాను నేను. మీకే ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏంటిది? మనతో ఉన్న వాళ్ళతోటే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? అసలు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అవతల వాళ్ళతోటి ఏ విధంగా ఉంటే మనము సేఫ్గా ఉండవచ్చు, సేఫ్ జోన్లో లేకుండా అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోయి మనం ఇరుక్కుంటున్నాము. కారణం తెలుసో తెలియకో చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. ఒక్కటి కాదండి, ఇందులో శాస్త్రప్రకంగా కానీ ఆధునికంగా అన్ని రకాల చెప్పుకుంటూనే వెళ్తాను. ప్రతి ఒక్కటి మీకు ఒక ఆలోచన అనేది మీకు ఈ వీడియో చూసిన తర్వాత అబ్బా ఈ విధంగా మనకు జరిగింది, ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళకపోతే ఇంకొక విధంగా మనం ఉందుము అని మీకే అనిపిస్తుంది. నేను చెప్తున్నానంటే వట్టిగా పిచ్చిగానో ఉత్తగానో చెప్తలేనండి. సాక్ష్యం అనేది మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి నిశితంగా. ఇది మీకు ఇట్లా ఈ విధంగా అర్థమవుతుంది కదా, మీకు చెప్తాను. పక్కకు కనిపిస్తున్నది అది ఒక గరుడ రేఖ. శ్రీకృష్ణుని వాహనము గరుడ పక్షి. అది ఎంత హైలో ఉన్నా దానికంటే హైలోకి ఏ పక్షి ఎగరలేదు. అంత హైలో ఉండి కూడా భూమిపైన మన ధరణి పైన చిన్న పురుగును కూడా గమనించి అక్కడి నుంచి వచ్చి ఆ పురుగునే కానీ ఇంకే ఉరికే జంతువునే కానీ ఏదైనా కానీ దానికి గరుడ పక్షికి వేటాడాలనుకుంటే అది ఎంతటిదైనా కానీ ఎంత దూరంలో హైటులో ఉన్నా కానీ వేటాడి అంత క్షుణ్ణంగా పరిశీలించే శక్తి ఒక గరుడ పక్షికి మాత్రమే ఉన్నది. మరి నాకు భగవంతుడు ఎందుకు పెట్టిండో కానీ అలాంటి రేఖలు శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే, పండితులను చూసుకుంటే నేను ఎన్నో వీడియోలు చూశాను. శాస్త్రులు పండితులు వాళ్ళందరూ గరుడ రేఖ, ఈ గరుడ రేఖ ఉన్న వ్యక్తికి చాలా అనుభవం ఉంటుంది, నిశితంగా పరిశీలించే గుణం అనేది ఉంటుంది అనేది నేను చెప్పడం కాదు, ఈ పండితులు ఖచ్చితంగా చెప్పారు. అది నాకు తెలియదు కానీ నేను తీక్షణంగా నాకు కొద్దో గొప్ప నేను పుట్టిన కాడి నుంచి వెళ్ళి నేను నేర్చుకోవడం అంటూ జరిగింది. అందులో ఇది ఒకటి హస్త సాముద్రికం అని
ఇది ఖచ్చితంగా వాస్తవం. వాస్తవం అంటే వాస్తవమేనండి. ఇలాంటి ఇది ఒక్కటే కాదు, చాలా మట్టుకుంటాయి. ఒక చేతిలో ఎన్నో రకాల గుర్తులు, స్టార్లు, రకరకాల గీతలు వగైరా వగైరా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు అవి అన్నీ చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు. నేను నిశితంగా పరిశీలించి చూస్తే ఈ విధమైన రేఖ అనేది ఒకటి కనబడ్డది. కానీ నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాక కూడా నాకు తెలియదు. ఇది జరుగుతున్నది నాకు చిన్నప్పటి నుంచెల్లే నిశితంగా పరిశీలించే గుణం అనేది ఒకటి ఉన్నది. అది ఆడే కానీ మొగే కానీ ఎటువంటిదైనా కానీ ఏదైనా కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, దీనికి కారణం అనేది ఏంటిది, ఏ విధంగా ఇదంతా అనేది ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ పోతాను. మీరు చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. దీన్ని ఇలాగే చూడండి, తిరగవేర్చి వీడియో వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి ఆ రేఖలను. దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మీకు ఒక పిక్చర్ కూడా ఇస్తాను. ఆ రేఖ అనేది ఆ విధంగా పెన్నుతోటి గీసుకుంటూ వస్తుంటే ఒక కన్ను రూపంలో ఉన్నది. ఆ కన్ను రూపం నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకుంటూ వస్తుంటే ముక్కు రూపం, ఆ ముక్కు రూపం అలా గీసుకుంటూ వస్తుంటే అటు మళ్ళా కిందికి చెక్కిలి భాగం, ఈ చెక్కిలి భాగం నుంచి వెళ్ళి మళ్ళా గీసుకుంటా కరెక్ట్ సమ పద్ధతిలో ఆ రేఖలున్న పద్ధతిలోనే ఇలా తీసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్ గరుడ పక్షి అనే రూపకం అనేది ఖచ్చితంగా ఇదే మన పండితులు వగైరా చాలామంది శాస్త్రులు అందరూ చెప్పిన విషయము ఇది. గరుడ పక్షి రూపము అనేది అంటే గరుడ రేఖ. ఈ గరుడ రేఖ అనేది ఉన్నవాళ్ళు చాలా మహానుభావులు, చాలా తీక్షణమైన దృష్టితో మంచేదో చెడేదో. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, నా రాశి తులారాశి తక్షణలో వేస్తే కూడా సరి సమానమైన విధంగా ఉంటేనే లెక్కలోకి తీసుకునే వ్యక్తిత్వం నాది. అది మరి భగవంతుడు ఎలా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ అది చెడైనా చల్ అని చెప్పేస్తా, మంచి అయినా మంచి అని చెప్పేస్తా. కానీ ఏ మాత్రము కూడా ఒక వ్యక్తికో ఒక వ్యక్తిత్వానికో నేను తల వంచి వాణ్ణి మాత్రం కూర్చుండబెట్ట. ఆ పొరపాటు కల వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ అది నాకు మొదటి నుంచి ఉన్న పద్ధతి. అది ఇది ధర్మము, ఇదే ఖచ్చితంగా భగవంతుడు చెప్పిన ధర్మం అనేది ఇదే అనుకుంటే ఆడు ఎంతటి వాడు కానీ పూచిక పుల్లతోటి పక్కకే పెట్టేస్తాను. అది నా వ్యక్తిత్వం. దానికి నిశితంగా పరిశీలించడానికి భగవంతుడు కల్పించిన తీవ్రమైన నిశితమైన దృష్టి అనేది నా జీవితంలో కల్పించాడు. కానీ నేను ఉన్నతమైన వ్యక్తి లెక్కనే కనబడతాను, కానీ నా దగ్గర ఎటువంటి ఆస్తుపాస్తులు అనేవి ఉండవు. ఉండవు, ఎందుకో తెలియదు. దాన్ని కూడా చెప్తాను. అవి మన జీవితంలో ఎందుకు వచ్చాము, ఎందుకు పోయాము అనేది చూసుకుంటే ఈ భూమి మీద ఏది నీది కాదు. ఏమి పట్టుకొచ్చినావు నువ్వు, ఏమి తీసుకెళ్ళగలుగుతావు? ఎన్నో చూసినావు. నేను చెప్పడం కొత్త కాదు, కానీ వాస్తవం ఇది. నేను కొత్తగా చెప్పట్లేదు. మీరు ఎన్నో రకాలు చూశారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నో చూశాము, ఏమి తేలేదు,
ఏమి పట్టుకపోవు. ఇది ఒక్కటే నగ్న సత్యం. దీనికి మించింది ఏది లేదు భూమి మీద. ప్రతి ఒక్కటి ఈ విధంగా మీకు అర్థవంతంగా మీ లైఫ్లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీకు వివరించి చెప్తూనే ఉంటాను. చాలా మటుకు మీకు ఒక అనుభవం రావడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని నా మనస్సాక్షిగా నీకు చెప్తున్నాను. దీన్ని అస్సలు వదిలేయకండి. ఎన్నో దరిద్రమైన యూట్యూబ్లో కాదు, ప్రతి ఒక్కటి కాదు, ఎన్నో దరిద్రాలను మనము చూస్తున్నాము. కానీ మంచి చెప్పే వ్యక్తులు చాలా మటుకు లేరు. లేరు అంటే లేరు. చెడు చెప్పేవాడు, చెడు చేసేవాడే మన ముందుకొచ్చే వ్యక్తి అయి ఉంటాడు. ఖచ్చితంగా మీరు ఫాలో కండి. నిజాలు నిర్భయంగా వివరించి చెప్తాను.